ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రభుత్వం తెచ్చిన వరద కష్టాలు విజయవాడలోని రాజరాజేశ్వరిపేట వాసులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రభుత్వ సాయం అరాకొరాగా, అది కూడా ప్రధాన కూడళ్లకే పరిమితం అవుతోంది. లోపలి ప్రాంతాలకు సాయమే అందడం లేదు. వచ్చిన సాయం కూడా నీళ్ల పాలవుతోందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 రోజులైనా ప్రభుత్వం రాజరాజేశ్వరిపేట లోపలికి అంటే కూడా వీధుల్లోకి సాయాన్ని పంపించడం లేదు. తొలిసారి సాక్షి మీడియా ప్రతినిధి నడుంలోతు నీళ్లలో అక్కడికి వెళ్లి ప్రజల కష్టాలను బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. కృష్ణానది కరకట్ట మీద తాను ఉండే అక్రమ భవనం మునిగిపోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నగరాన్ని ముంచేశారు. ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నష్టం కొంత మేర తగ్గుతుంది. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారము, నీరు అందించారు, వైద్య సహాయం చేశారు. కానీ నేటి చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు లేకుండా బుడమేరు గేట్లు ఎత్తేసి బెజవాడను ముంచేశారు. పైగా 5 రోజుల నుంచి ప్రజలు బయటకు రాలేక మురికి నీళ్లలోనే ఉంటున్నారు. బాధితులకు నీరు, ఆహారం అందించకుండా ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. పైగా ఎన్డీఆర్ఎఫ్ పడవలో ఒకసారి, జేసీబీలో మరోసారి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు జరగకుండా ఆటంకపరుస్తూ తన పబ్లిసిటీకి ప్రాధాన్యమిస్తున్నారు. బుడమేరుకు ఇరువైపులా విజయవాడ నగరంలో ఉన్న ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కొన్ని చోట్ల 13 అడుగుల వరకు నీరొస్తే మరికొన్ని చోట్ల మనిషి నిలువెత్తు నీరు వరదలా దూసుకొచ్చింది. ముఖ్యంగా రాజరాజేశ్వరిపేటకు 5 రోజుల తర్వాత కూడా ప్రభుత్వ సిబ్బంది ఎవరూ వెళ్లలేదు. బుధవారం ఉదయం సాక్షి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ రాజరాజేశ్వరిపేటకు వెళ్లి అక్కడి ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. అక్కడి ప్రజలకు ఎలాంటి సాయం అందడం లేదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు పాలు, నీళ్లు అందిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా నీరు వదిలివేయడంతోనే తమకు ఇన్ని కష్టాలు వచ్చాయని బాధితులు చెప్పారు. మాకు ఎటువంటి హెచ్చరిక లేదు. కరెక్ట్గా 2-3 గంటల్లోనే ఇంత వచ్చేసింది. 2-3 గంటల్లోనే బాగా వచ్చేసింది సార్. అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ 2 రోజుల నుంచి కూడా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చేసింది ఏమీ లేదు. నిన్న హెలికాప్టర్లో వచ్చేసేసి ఉన్న సాట సేమ్ 2 ప్లేస్లో వచ్చి 2 ప్లేస్లో అక్కడే హెల్పింగ్ చేసి వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా ఇచ్చారు, కానీ ప్లేస్ మార్చి ఇచ్చింది లేదు. ఏరియాలో వాటర్ ఇస్తున్నారా సార్? వాటర్ ఏమైనా గవర్నమెంట్ నుంచి అధికారులు ఎవరైనా వచ్చారా? స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, రైల్వే వాళ్ళు, తర్వాత వచ్చేసేసి మనకి వీళ్ళు ఉన్నారు కదా రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్ వాళ్ళు తప్పితే వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదండి. రాజరాజేశ్వరిపేటలో లోపలి ప్రాంతాల్లో ఏ వీధికి వెళ్లినా అందరి బాధ ఒక్కటే, అందరూ ఎదుర్కొంటున్న కష్టం ఒక్కటే. ఇళ్లల్లోని సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న ఇంటిలోని ఖరీదైన వస్తువులన్నీ పాడైపోయాయి. ఆదివారం ఉదయం హఠాత్తుగా వరద వచ్చి తమ జీవితాల్ని అతలాకుతలం చేసిందని బాధితులు వాపోతున్నారు. ఆదివారం పొద్దునపూట 8:30 కల్లా షాప్కి చికెన్ తెచ్చుకుంటానికి వెళ్ళాము. వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి సరే పైకి వెళ్ళి కిందకు వద్దామని మామూలుగా వెళ్ళాము. వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేసి పెరిగి ఏంటి ఇంతలోకి వాటర్ వచ్చింది. మాకు బ్లాక్ వాటర్ వచ్చింది. కాలువలో వాటర్ వస్తే ఏంటి కాలువ వరద పడింది కదా, వాటర్ అయినా తనుకొస్తుందని అర్థమైందిలే, కానీ కట్ట తెగిన విషయం మాకు తెలియదు. పైకి వెళ్ళి పిల్లలు తెచ్చేసరికి ఇంకా సగం ఇంకా వెళ్ళలేక ఆ వాటర్లోనే ఉండిపోయాం మేము. రాజరాజేశ్వరిపేటకు బుడమేరు వరద రాకుండా నివారించడానికి వీలుంది. కానీ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన వరద కావడంతో ముందస్తు హెచ్చరికలు లేవు, ముందు జాగ్రత్త చర్యలు లేవు. ప్రభుత్వం నుంచి బాధితులకు ఎలాంటి సాయమూ లేదు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా నిస్తేజంగా, నిర్లక్ష్యంగా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతానికి ఆనుకొని ఉన్న రైలు కట్ట కింద ఉన్న తూముకు ఇసుక బస్తాలు వేసినట్లయితే రాజరాజేశ్వరిపేటకు వరద ప్రమాదమే వచ్చి ఉండేది కాదని స్థానిక వ్యక్తి చెప్పారు. కాతే దీనికి ప్రికాషన్ ఒకటి ఉంది సార్. దీనికి ఈ పేట వరకు మాత్రం ఉంది. ఈ రైలు కట్టకి దీనికి కనెక్షన్గా ఒక ఇది తూమంటారా అండర్వే లాగా ఉంటుంది. దాంట్లో నుంచి రాకుండా చేసి ఉంటే ఇసుక బస్తాలు కానీ అలా వేసినా మాకు సేఫ్ సైడ్ అయ్యేది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఏ రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రాలేదు. ఫస్ట్ టైం సాక్షి టీవీ రావటం మాకు ఇక్కడికి వచ్చి ఏ ఛానల్ కూడా వచ్చి ఇబ్బందులు ఎందుకంటే ఇప్పుడే అన్నారు కదా వాళ్ళు పసిపిల్లలు కానీ పాల ప్యాకెట్లు కానీ అసలు ఏమీ లేవు. కాకపోతే మెయిన్ లైన్లకు అంతా తప్పితే లోపల సందుల్లో మాత్రం ఎవరు కూడా సరిగ్గా సప్లై లేదు. అందరూ పేదలే ఉండరు అంత లోపలంతా కూడా. ఇళ్లలో ఉండే పిల్లలు, వృద్ధులు, మహిళలు నీళ్లు, ఆహారం కోసం అల్లాడిపోతున్నారు. ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే మార్గం లేక అక్కడే ఉండిపోయారు. ప్రభుత్వం నుంచి వచ్చిన హెలికాప్టర్ సాయం అక్కడి మనుషులకు అందలేదని చెబుతున్నారు. ఆహారం పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లు మురికి నీళ్లలో విసిరేసిపోతున్నారని, అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని వాపోతున్నారు స్థానిక మహిళలు. తమ జీవితాలు అన్యాయమైపోయాయని మండిపడుతున్నారు. ఇవ్వలేదండి, చేతికి ఎవరు ఇవ్వలేదండి. బాటిల్ ఇలా ఇసిరేస్తున్నారు. ఆ కిందనే
ఏమి తీసుకుంటామండి, ఏమీ తీసుకోలేదు. ఈరోజు పాలు వచ్చినాయమ్మా? ఈరోజు ఏమి కూడా రాలేదండి మాకు. నిన్న ఒక్కరోజు ఒక్క పొట్లం అందింది అంతే. ఈరోజు పాలు ఏమన్నా ఏమి ఇవ్వలేదు సార్ మాకు. ఏమని మాలాట చిన్నపిల్లలు కనబడుతున్నారు కమ్మా, ఎట్లా పరిస్థితి వాళ్ళు? చిన్నపిల్లలతో ఉన్నాం. డబ్బులు కూడా లేవు, వండు తిన్నాకన్నా ఏదైనా టిఫిన్ తెచ్చుకున్నాకన్నా ఏమీ లేదు. నీరు అన్యాయం బతుకులు అయిపోయాయి. రాజరాజేశ్వరిపేటలో 2 అంతస్తులు అంతకంటే ఎత్తున్న భవనాల్లోని వారే సురక్షితంగా ఉన్నారు. అయితే వారికి కూడా నీరు, ఆహారం లేదు. కనీసం ఉండటానికి వసతి ఉంది. కానీ సింగిల్ ఫ్లోర్, పెంకుటిల్లు, రేకుల ఇళ్లలో నివసించే వారికి అన్నీ కష్టాలే. ప్రభుత్వం తెచ్చిపెట్టిన ఈ వరద నుంచి ఎలా బయటపడాలో తెలియక 5 రోజులుగా వారు హాహాకారాలు చేస్తున్నారు. ఆకలితో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎత్తు తక్కువలో ఉన్న ఇళ్లన్నీ పూర్తిగా మునిగిపోయాయి. వాటిలో సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. వ్యక్తులు మాత్రం ప్రాణాలు దక్కించుకోవడానికి పక్కనే ఉన్న భవంతులు ఎక్కారు. ఎంత ఇస్తున్నాయి నీళ్ళు, వాటర్. ఓకే, ఇంకా తగ్గట్లేదు ఇక్కడ? ఇంకా తగ్గట్లేదు. ఎట్లా సార్ ఒకటేసారి వచ్చేసిందా మొత్తం? మొత్తం ఒకటేసారి వస్తుంది. అందరు ఇళ్లలో ఉన్నప్పుడే అంటే బళ్ళు కూడా మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం రోడ్డు మీద ఉన్నాయి. బళ్ళు కూడా తీయాలి. అటేపు ఇంకా ఎక్కువ ఉన్నాయండి. అటేపు ఇంకా తీసుకొని లేదు. మొత్తం సామాన్లు ఒక 4 మొత్తం వెళ్ళిపోయింది. ఒక ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కింద 4 ఉన్న వాళ్ళకి మొత్తం అయిపోయింది. ఇక్కడ కూడా ఏం మిగలేదు, ఏమీ లేదు. మాది ఆ ఏరియా ఇల్లు ఫస్ట్ మాది కిందకు ఉంటుంది డౌన్. మంచాలు, బీరోలు, బట్టలు ఏమి లేవు. ఒక్క బని 3-4 రోజులు అయింది వేసుకొని. నేను మొత్తం కొట్టుకుపోయినాయి. హైటెక్ ముఖ్యమంత్రిని అంటూ డప్పు కొట్టుకునే చంద్రబాబు పాలన మొదలై 3 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే బెజవాడను ముంచేశారు చంద్రబాబు. తన చేతగానితనంతో, తన స్వార్థం కోసం విజయవాడలో నివసించే లక్షలాది మంది జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పైగా ప్రశ్నించిన వారిని ఎదురు దబాయిస్తున్నారు. వరదను బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ జాతీయ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే బుడమేరు వరద సగం నగరాన్ని ముంచేసింది. కొన్ని డజన్ల మంది ప్రజలు దుర్మరణం చెందారు. ప్రజలకు అపార నష్టం మిగిలింది. బాధితుల్ని కనీసం సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. మంచినీళ్లు, తినడానికి తిండి లేక వరద బాధితులు 5 రోజులుగా హాహాకారాలు చేస్తున్నారు.